అదిగో అక్కడ బాబు గారు ఏదో మాట్లాడుతున్నారు. ఏడు చెప్తున్నారో ఇందాం. హలో బాబు గారు, హౌ ఆర్ యు సార్? In high-tech city, this is around 23 years back, I gave driving license to Bill Clinton. ఏంటి బిల్ క్లింటన్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారా? డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం కోసం ఆయన అమెరికా నుండి ఇక్కడికి వచ్చారా? Then he was shocked how you are using technology. రియల్లీ యూఆర్ గ్రేట్ టెక్నాలజీ మ్యాన్ సార్. By seeing all these things, he went to America. He called his governors. గవర్నర్లు పిలిచి ఏడు చెప్పాడు, మీరు కూడా ఇండియా వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోండి అన్నాడా? Then he told, you are all thinking great, but India something is happening. Go and visit. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్ సార్? Then he told Tony Blair. ఏంటి టోనీ ప్లేయర్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేదా? డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా అంత పెద్ద ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు ఎలా అయ్యారు సార్ వాళ్ళు? ఆ తర్వాత వాట్ హ్యాపెండ్ సార్? Then I asked him, I never invited you. How you came here? రాక ఒక దేశ ప్రధాని మన ఇండియాకి వస్తే, అది కూడా మన రాష్ట్రానికి వస్తే అసలు నిన్ను ఎవరు పిలిచారు, ఎందుకు వచ్చావు అని ఎవరన్నా అడుగుతారా సార్? సరే అలా అడిగారు అనుకుందాం. అయినా దానికి ఆయన ఏంటి చెప్పాడు? Then he said, no, Bill Clinton told me to visit Hyderabad. That is where I came here. ఏంటి టోనీ బ్లేయర్కి కూడా ఇచ్చారా డ్రైవింగ్ లైసెన్స్? అయినా లైసెన్సుల కోసం అంత దూరం నుంచి ఇక్కడికి రావడం ఏంటండి? మిమ్మల్ని సీఎం అనుకుంటున్నారా లేకపోతే ఆర్టీఏ ఏజెంట్ అనుకుంటున్నారా? దిస్ ఇస్ వెరీ బ్యాడ్ సార్.